నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. జగన్ పరామర్శల పేరు చెబితే జనం విసుగు చెందుతున్నారు. ఆయన పరామర్శల పేరుతో చేస్తున్న దండయాత్రలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన జనంలో కనిపిస్తుంది. ఒక్క పరామర్శ కూడా సజావుగా సాగిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి. మొన్న ప్రకాశం, నిన్న పల్నాడు, నేడు చిత్తూరు, ఇలా జిల్లాలు మారుతున్న జగన్ ముఠా తీరు మాత్రం అస్సలు మారటం లేదు. నిబంధనలు తొంగలో తొక్కుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించడమే పనిగా పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శ ముసుగులో అదే జరిగింది. ఆంక్షలను తొంగలో తొక్కి సైకోయిజాన్ని ప్రదర్శించారు. మామిడి పంటను తెచ్చి రోడ్డుపై ట్రాక్టర్తో తొక్కించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ అంతా ముగిసిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ పరామర్శకు వెళ్లటం హాస్యాస్పదంగా ఉంది. జగన్ తీరు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉందని, రైతుల పరామర్శకు వేలల్లో మంది మార్బలంతో రావడం అవసరమా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. బంగారుపాళ్యంలో రైతులతో మాట్లాడకుండానే మాజీ సీఎం జగన్ పర్యటన ముగించారు. మామిడికాయలు లేని మండి వద్దే ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత జగన్ వెళ్ళిపోయారు. ఆయన చుట్టూ ఒక్కరిద్దరు రైతులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆయన మంది మార్బలమే. ఎవరికి అసలు క్రమశిక్షణ లేదు. జగన్ తోసేస్తుంటే ఆయన వారిని గెంటేస్తూ చికాకు పట్టడం కనిపించింది. ఈ మాత్రం దానికి పరామర్శకు రావడం ఏంటని జనం మండిపడుతున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో జగన్తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జగన్ రాకకు ముందే వైసీపీ కార్యకర్తలు భారీగా మార్కెట్ యార్డ్లోకి చొచ్చుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత, రసాబసా చోటు చేసుకున్నాయి. తోపులాట్లో పడిపోయిన వైసీపీ కార్యకర్తను జగన్ వద్దకు ఆ పార్టీ నేతలు తీసుకొచ్చారు. చేసిందంతా చేసి జగన్ ఎస్పీ మణికంఠతో వాగ్వాదానికి దిగటం విమర్శల పాలవుతుంది. కార్యకర్తకు చిన్న గాయమే అయిందని ఎస్పీ చెబుతుంటే అదేదో పోలీసుల వల్ల జరిగిందన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు జగన్. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసులతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ వాగ్వాదానికి దిగారు. తిమ్మోజీపల్లి వద్ద జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వైసీపీ నేతలు చేసిన హంగామా అయితే అంతా ఇంత కాదని చెప్పాలి. ఒక పథకం ప్రకారమే జగన్ గ్యాంగ్ మామిడికాయలు రోడ్డు మీదకి తెచ్చి పారబోశారు. అంతటితో ఆగకుండా మామిడి పండ్లపై నుంచి ట్రాక్టర్ ఎక్కించి రాక్షసానందం పొందారు. ఈ పరామర్శ యాత్రలో రైతుల కంటే వైసీపీ సానుభూతి పరులు, గోండాలు, గంజాయి బ్యాచ్లే ఎక్కువగా హల్చల్ చేశాయి. రైతుల ముసుగులో మామిడికాయలను రోడ్డుపైన పోసిన ఇద్దరిపైన కేసు కూడా నమోదు చేశారు. ట్రాక్టర్లో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డుపైన పారబోసిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. జగన్ పర్యటనలో జనాన్ని తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదైంది. పోలీసులు ఇచ్చిన అనుమతికి మించి కార్యకర్తల్ని తరలించడంపై చర్యలు తీసుకుంటున్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటన వెనక వైసీపీ కుట్రను ప్రభుత్వం బట్టబయలు చేసింది. రోడ్డు మీద పార్టీ నేతలతో మామిడికాయలు పారబోయించిన వ్యవహారంపై వాస్తవాలు వెల్లడించింది ప్రభుత్వం. ముందస్తు వ్యూహంలో భాగంగా 5 ట్రాక్టర్లను సిద్ధం చేసుకుని జగన్ రాగానే రోడ్డుపైన పంటను పారబోశారు వైసీపీ కార్యకర్తలు. వారంతా రైతుల బిల్డప్ ఇచ్చారు. మామిడికాయలు తెచ్చిన 5 ట్రాక్టర్లు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టుగా నిర్ధారణ కూడా అయింది. ఏపీ 03 AA 0218, ఏపీ 20 U9212, ఏపీ 03 M018, ఏపీ 03 S8542, ఏపీ 03 TB 5532 నెంబర్లు కలిగిన ఈ ట్రాక్టర్లో వైసీపీ వాళ్ళకి చెందిన కార్యకర్తల ద్వారా మామిడికాయలు ట్రాక్టర్లో పోసి వాటిని పారబోసే ప్లాన్ చేశారు. ఈ మామిడికాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారనేది ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం కూడా ఉంది. ఈ కుట్రలను జనానికి తెలిపేందుకు ఫోటోలు తీసిన విలేకరులను కూడా తీవ్రంగా బెదిరించారు వైసీపీ నేతలు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేయటం
కెమెరాలు చిప్పుని ధ్వంసం చేయడం పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. రాజకీయాల ముసుగులో జగన్ చేసిన పనులను ప్రజలు గమనించాలని ప్రభుత్వం కోరింది. హెలిప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతిస్తే 300 మంది వచ్చారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ముందస్తు ప్రణాళిక ప్రకారమే ర్యాలీలు చేసి శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చారు. జగన్ కూడా వచ్చిన వారిలో 10 మంది కూడా రైతులు లేరని పోలీస్ విచారణలో వెల్లడైపోయింది. జగన్ పర్యటన వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదు. ఆయన నోటి నుంచి అన్ని అబద్ధాలే వస్తున్నాయి. నిజం చెబితే తల 1000 ఒక్కలవుతుందనే శాపం ఉన్నట్టుంది పాపం. అందుకే ఆయన నోరు తెరిస్తే అన్ని పచ్చి అబద్ధాలు కథలో చెప్తున్నారు. అసలు ఈయన గారి పర్యటన వల్ల ఏం జరుగుతుందో అందరికీ అర్థమైపోయింది. ఈయన గారు పరామర్శ యాత్ర వల్ల పోలీసులకు నరకం కనిపిస్తుంది. వేలాది మందికి తిండి టిప్పులు లేకుండా ఆ సైకో బ్యాచ్ని కంట్రోల్ చేయడానికి సరిపోతుంది. బంగారుపాలెం పర్యటనలో కూడా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈయన గారు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా పోలీసుల పరిస్థితి ఇంతే. ప్రజల బాధలైతే వర్ణనాతీతమనే చెప్పాలి. బాపట్ల మిర్చి యార్డ్లోనేమో మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొదలి పొగాకు యార్డ్లో పొగాకు బేళ్లను తొక్కేశారు. రెంటపాల పర్యటనలో రప్ప ఫ్లెక్సీలు చూపించారు. ఈరోజు బంగారుపాలెం పర్యటనలో జగన్ కోసం మామిడికాయలను రోడ్డు మీద పోశారు. ట్రాక్టర్తో తొక్కించి రాక్షసానందం పొందారు. జగన్ అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే వీళ్ళు అంతకు మించనే చెప్పాలి. అంత అరాచకం చేసేవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని, ఆయనని బయటకు రాకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని, శాంతి భద్రతల సమస్యలు సగం తగ్గిపోతాయంటున్నారు టీడీపీ నేతలు. చట్టాలంటే లెక్కలేని జగన్ రెడ్డి లాంటి వాడికి జైలే కరెక్ట్ అని కూడా అంటున్నారు. రెంటపాల ఘటనలో జగన్ కారు కింద పడి నలిగిపోయిన తర్వాత ఆసుపత్రిలో మరణించిన సింగయ్య ఫ్యామిలీని తన ప్యాలెస్కు పిలిపించి ఆయన భార్య చేత అబద్ధాలు చెప్పించారు జగన్. పరామర్శ యాత్రను వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో మార్చేసిన ఘనత జగన్కే దక్కుతుందని కూడా విమర్శిస్తున్నారు. వారానికి ఒక రోజు వచ్చి పరామర్శ యాత్రలు చేస్తే పార్టీ బతికేస్తుందా అంటున్నారు. పరామర్శలు ప్రైవేటుగా జరిగినా నడుస్తుంది, కానీ ప్రజల కోసం పార్టీ పనిచేస్తుందనే భావన కలిగించాలి. ప్రజల మధ్యలో జగన్ పాల్గొనేలా ఇది జరగాలి. అంతేగాని వేలాది మందిని పోగేసి ఇలా రచ్చరచ్చ చేస్తే ప్రయోజనం ఏముంటుందంటున్నారు. విషాదాలు జరిగినప్పుడు వారిని పరామర్శించడానికి యాత్రలు చేసే బదులు పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని చేయదలిచిన సాయం చేసి పంపిస్తే సరిపోతుందని మరికొందరు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. బంగారుపాలెం పరామర్శ అట్రఫ్లాప్ అయినా తగుదునమ్మా అంటూ వైసీపీ సోషల్ మీడియా బాగా ఊతుంది. కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడాన్ని జనం తప్పుపడుతున్నారు. జగన్ వ్యవహార శైలి పైన అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరు చావుకు పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉందని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.